ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. జనగామ నియోజకవర్గం ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇస్తే తెలంగాణ ఆత్మగౌరవం అంటూ లబోదిబోం అంటున్నారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కు తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ కోసం ఇజ్రాయెల్ నుంచి పరికరాలు కొనుగోలు చేస్తారా? స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ లో సీసీ కెమెరాలు బంద్ చేసి పరికరాలు, ఫైల్స్ ధ్వంసం చేసి మూసీ నదిలో వికారాబాద్ అడవుల్లో పడేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో పింకీలు చెప్పాలి. మీరు ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎవరిని ఎదగకుండా చేద్దామనే కుట్ర చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు చెరిపివేసి ఇప్పుడు తెలంగాణ ఆత్మగౌరవం గుర్తుకు వస్తోందా? కేసీఆర్ హయాంలో తెలంగాణ పౌర హక్కులు హరించబడ్డాయి. ప్రతిపక్ష నాయకులు, అధికారులు సొంత బిడ్డ, అల్లుడి ఫోన్ ట్యాప్ చేశారు. తెలంగాణలో అరాచక పాలన చేశారని కవిత చెప్పారు. టీఆర్ఎస్ పేరులో తెలంగాణ అనే పదాన్ని తీసివేసి బీఆర్ఎస్ అని పెట్టినప్పుడు తెలంగాణ ఆత్మగౌరవం ఎక్కడికి పోయింది? తెలంగాణ ప్రజలకు ముళ్ళుగుచ్చుకుంటే పంటితో తీస్తా అని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ అమరవీరులను విస్మరించినప్పుడు కేసీఆర్ కు తెలంగాణ ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా? గద్దరిని గేటు దగ్గర ఆపినప్పుడు ఆత్మగౌరవం ఎటుపోయింది? తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్ ను అర్ధరాత్రి తలుపులు బద్దలు కొట్టి తీసుకెళ్లినప్పుడు ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా? మహమ్మద్ అలీ హోంమంత్రిగా ఉంటే ప్రగతి భవన్ గేటు బయట నుంచి వెనక్కి పంపలేదా? బీసీ బిడ్డ ఈటెల రాజేందర్ ను మానసికంగా క్షోభ పెట్టలేదా? మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు అంటూ పేర్కొన్నారు. నేను పింకీలకు ఒక సూటి ప్రశ్న వేయదలుచుకున్నా. ఈరోజు కేసీఆర్ గారికి ఫోన్ ట్యాపింగ్ చేసినందుకు సిట్టు నోటీసులు ఇస్తే ఇది తెలంగాణకే ఆత్మగౌరవం దెబ్బ, తెలంగాణకు జాతి పిత అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఈరోజు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. ఈ పింకీలు ఈరోజు లబో దిబోమని మొత్తుకోవడానికి కారణాలు ఏంటంటే, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి కేసీఆర్ అనుమతి లేకుండానే ఇజ్రాయెల్ నుంచి ఫోన్ ట్యాపింగ్ చేయడానికి పరికరాలు తీసుకురాగలుగుతారా? ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండకపోతే డిసెంబర్ 4వ తారీఖు నాడు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లో కెమెరాలన్నీ బంద్ చేసి, అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాలన్నీ, ఈ ఫోన్ ట్యాపింగ్ పరికరాలు, ఫైళ్లను ధ్వంసం చేసి మూసీ నదిలో వికారాబాద్ అడవిలో పడేసి రావాల్సినటువంటి దరిద్రం ఏమొచ్చిందని అడుగుతున్నా. మీరు ఫోన్ ట్యాపింగ్ చేసి ఎప్పటికీ ఫోన్ ట్యాపింగ్లు చేసుకుంటే ఈ రాజ్యంలో ఎవరిని ఎదగకుండా చేద్దామన్న పిచ్చి ఆలోచనతోటి నడుపుదాం అనుకున్నారు. ప్రజలు మీకు ఓట్లేసలేరు, మిమ్మల్ని అధికారంలోకి తీసుకురావట్లేరని తెలిసిన నిమిషమే చివరి అధికార దుర్వినియోగము, సీసీ కెమెరాలన్నీ ఆఫ్ చేసి ఎవిడెన్స్లన్నీ తుడిపేయ ప్రయత్నం చేయడము. ఇప్పుడు మీకు ఆత్మగౌరవం గుర్తుకొస్తుందా? మేము చెప్పినామా ఫోన్ ట్యాపింగ్ ఎవరి చేసిరు, భార్యాభర్తలై చేసిరని చెప్పింది? తెలంగాణ సమాజంలో పౌర హక్కులు, పౌరులకు ప్రైవసీ లేకుండా అధికారుల ఫోన్లు, ప్రతిపక్ష నాయకుల ఫోన్లు, సొంత కుటుంబంలో బిడ్డ, అల్లుడు ఫోన్లు కూడా ట్యాప్ చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి అరాచక పాలన చేసిరు మీరు. ఇది మేము చెప్పలే, మీ కుటుంబంలో ఉన్న కవితనే చెప్పింది. ఇప్పుడు వచ్చి మా ఆత్మగౌరవం దెబ్బతీస్తున్నారు అని చెప్తున్నారు. ఎక్కడ ఆత్మగౌరవం మీకు? టీఆర్ఎస్ పార్టీల తెలంగాణ పదాన్ని తీసి భారతీయ రాష్ట్రీయ పార్టీ అని పెట్టుకున్నప్పుడు ఎటుపోయింది తెలంగాణ ఆత్మగౌరవము? ఇవాళ మీరు వచ్చి తెలంగాణకు మేమే జాతి పిత అని చెప్పుకుంటున్నావు. అమరవీరుల కుటుంబాలను విస్మరించినప్పుడు ఎటుపోయింది నీ ఆత్మగౌరవం? తెలంగాణలో నేను ఉద్యమకారునుకుంటా, తెలంగాణ ప్రజలకు కష్టం వస్తే ముళ్ళు గుచ్చుకుంటే పంటితోటి తీస్తా అని చెప్పినావు. ఎవరికి ముళ్ళు గుచ్చుకుంటే పంటితోటి తీసినావు? ఆంధ్రాలో పోయి ఆంధ్రాలో గదే విషయం చెప్పినావు అధికారంలోకి వచ్చినావు. అప్పుడు ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా? గద్దరన్న తెలంగాణ సంస్కృతికి ఒక చిహ్నం లాంటి వ్యక్తిని గేట్ కాడ ఆపినప్పుడు నీకు ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా? కోదండ రెడ్డి సారు తెలంగాణ బిడ్డ, తెలంగాణ సాధన కోసం పనిచేసిన బిడ్డను రాత్రి అరెస్ట్ చేసి బరబరా గుంజుకొచ్చినప్పుడు గుర్తుకు రాలేదా? మహమ్మద్ అలీ మీ దాంట్లో హోమ్ మినిస్టర్ ఉంటే కూడా గేట్ దగ్గర ఆపి తరిమేసిన ఇంటికి వస్తే ఆ రోజు
గుర్తుకు రాలేదా ఆత్మగౌరవం? బీసీ నాయకుడు ఈటల రాజేందర్ని ఏ రకంగా హింస పెట్టినావు, ఏ రకంగా మానసిక క్షోభకు గురి చేసినప్పుడు నీకు ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా? నీ సొంత కొడుకు విర్రవీగుడు మాటలతోటి ఆడ తల్లులు వచ్చి మా బిడ్డల భవిష్యత్ ఏందని అడిగితే మా కోసం కన్నరా అని అడిగినప్పుడు మీకు ఆత్మగౌరవం రాలేదా? ఉచిత బస్సు ఇస్తే బ్రేక్ డాన్స్లు వేసుకుంటున్నారని మహిళలను కించపరిచినప్పుడు మాట్లాడినప్పుడు కేటీఆర్ నీకు ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా? మరి మీ నాయనకు గుర్తుకు రాలేదా? మీ పార్టీల ఈ నాయకులకు గుర్తుకు రాలేదా ఆత్మగౌరవం? ఈరోజు ఆత్మగౌరవం గురించి మాట్లాడుతూ ఎప్పటికీ అధికారంలోనే ఉంటాం, ఫోన్ ట్యాపింగులు చేస్తాం, ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగానైతే మాట్లాడుకుంటుర్రో, ఏం వ్యూహం వేస్తుర్రో తెలుసుకొని వాళ్ళ వ్యూహాలను చిత్తు చేస్తామని ఒక అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ మీరు ఇప్పుడు వచ్చి ఇవాళ కేసీఆర్కి నోటీస్ ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా మీరు నిరసనలు ప్రదర్శించి తెలంగాణ ప్రజల ముందు డ్రామాలు ఇస్తారా? నేను ఇవాళ తెలంగాణ ప్రజలకు చెప్తున్నా, మీరు ముందే పసిగట్టి వీళ్ళని తరిమి కొట్టిర్రు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాపాడుకోనికే అని చెప్తున్నా. కేసీఆర్ జాతిపిత కాదు. కేసీఆర్ అధికారంలోకి వచ్చే ముందు దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి అబద్ధమాడిండు. నా కుటుంబంలో ఎవ్వరు లేడు, నేను కేవలం అధికారం కోసం కాదు తెలంగాణ సాధన కోసం పనిచేస్తున్నా అని చెప్పి అధికారం రాగానే 5 కుటుంబ సభ్యులకి ఉద్యోగాలు ఇచ్చింది, కానీ ఏ ఇంటికి ఉద్యోగం ఇలే. ఏ పేదోని గురించి ఆలోచించలే. నీళ్లు నిధులు నియామకాల అన్న నినాదంతో తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణకు మంచి జరగాలని చెప్పి ప్రగడ్బాలు కలిగి నీళ్లు దోచుకుపోయిండు, నిధులు దోచుకుపోయిండు. నీళ్ళేమో ఆంధ్రోళ్ళకి ఇచ్చిండు, నిధులేమో నీళ్ల పేరు మీద ప్రాజెక్టులు కట్టి దోచుకుండు. ఉద్యోగాలు లేనే లేవు. ఈరోజు వచ్చి మళ్ళీ ఈ డ్రామాలేంది? ఇవాళ తెలంగాణ ప్రజలకు తేట తెల్లం కావాల్సిందే. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక ముఖ్యమంత్రికి సంబంధం లేకుండా ఎవరో ప్రైవేట్ వ్యక్తులు ఇజ్రాయెల్ నుంచి ఫోన్ ట్యాపింగ్ మెషినరీ తెచ్చి ఎస్ఐబి ఆఫీసులో పెట్టి, మరి ప్రభాకర్ రావు పారిపోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అధికారం కోల్పోగానే అంటే మేము వదిలేస్తాము, పట్టించుకోమనా? అంటే మీరు అన్ని వదిలేసుకోబోతున్నారు. 6 నెలలు అటు ఇటు తప్పించుకుంటే కాంగ్రెస్ పాలకులు మమ్మల్ని మర్చిపోతారు, తప్పించుకుందామనా? ఇవాళ మీరు తెలంగాణ ఉద్యమకారుల పేరు చెప్పి ద్రోహం చేసి అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు మీరు చేసిన విధ్వంసాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ మీరు దానికి భిన్నంగా ఆత్మగౌరవం, జాతిపిత, పనికిరాని మాటలన్నీ మీకు సంబంధం లేని, మీరు తగిలించుకొని మాటలని చెప్పి తెలంగాణ ప్రజలకు పోయే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ డ్రామాలు, ఈ డ్రామా రావులు, ఈ అగ్గిపెట్టే రావులందరినీ కూడా మీరు గమనించండి. వీళ్ళు 10 ఏళ్లలో ఏం చేసిర్రు, మనం ఈ పరిస్థితులు ఎందుకున్నాము? మిగులు రాష్ట్రంగా ఉండాల్సినటువంటి తెలంగాణ రాష్ట్రం అప్పుల రాష్ట్రం ఎందుకైందో మీరు ఆలోచించండి. రాయలసీమలో రత్నాల సీమ చేస్తా అన్నప్పుడు ఈ ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా తెలంగాణ బిడ్డలు, తెలంగాణ రైతులు? కాబట్టి ఈ డ్రామాలు ఆపండి, సిట్టుకు సహకరించండి, తప్పు చేస్తే తప్పని ఒప్పుకోండి, శిక్షను అనుభవించమని కోరుకుంటున్నాను.